ఈ ఎస్ఎల్బీసీ సొరంగం 14 కిలోమీటర్ దగ్గర కూలి 6 రోజులు అవుతుంది. కానీ సహాయక చర్యలు చేపట్టిర్రు. ఏంది కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు ఇద్దరు కలిసి పాల్గొంటున్నారు, కష్టపడి చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమున్నదంటే రిస్క్, నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ వస్తున్నది. ఆ వాటర్ వచ్చి మట్ల కలిసి బురదగా ఏర్పడి కొంచెం ఆటంకం కలుగుతుంది. దీనికి తోడు ఏం చేస్తున్నాడంటే ఈ హరీష్ రావు పోయి ఈ ప్రతిపక్షాలు పోయి ఈ సహాయక చర్యలను అడ్డుకుంటున్నట్టుగానే ఉన్నది. వీళ్ళది మేము పోయి మంత్రి గారిని కలవద్దా, అరెస్ట్ చేస్తావా, ఇదా పోయే పద్ధతి? నువ్వు ఒకవేళ మంత్రి గారిని కలవాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నెంబర్ మీ దగ్గర లేదా? ఫోన్ చేసి అన్న నేను ఇటుకు వచ్చి నేను లోపలికి వస్తా, ఏం జరుగుతున్నాయి ఏంది అని తెలుసుకుందామని వచ్చినా అని చెప్పేస్తే వాళ్ళు పిలిపించుకోరా? ఇదేంటంటే కావాలని రాజకీయం చేయడం కోసం అని చెప్పేసి ఈయన ఒక పట్టెగానలు వేసుకొని ఆడికి పోయి లొల్లి ధర్నాలు చేసుడట. అది అక్కడ ధర్నా చేసే సమయమేనాది? ఆ ప్లేస్ అదే నాది? ఇప్పుడు కొండగట్టు అంజన దగ్గర యాక్సిడెంట్ అయింది. అప్పుడు బస్సు యాక్సిడెంట్ అయ్యి 60 మంది చనిపోయారు. అప్పుడు పరామర్శించేందుకు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిండు అక్కడికి. ఎక్కడికన్నా మంచికి చెడుకు ఎక్కడన్నా ప్రజలకు వచ్చిండా? మీరేమో ఇప్పుడు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. అక్కడ 8 మంది అందులో ఇరుక్కపోయి ఉన్నారు. వాళ్ళు ఎట్లా బయటికి వస్తారు, ఎట్లా రావాలి అని చెప్పేసి ఆలోచన చేయాలి. నువ్వేమన్నా సలహాలు ఇచ్చేది ఉంటే సలహాలు ఇవ్వాలి. పోవాలి, ఉత్తమన్నా నేను వచ్చిందే లోపలికి రమ్మంటావా, వీళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి నువ్వు ఫోన్ చేయాల్సిండే. నెంబర్ లేదా? ఎందుకు ఈ రాజకీయాలు? ఈ కావాలని రాజకీయం చేస్తున్నట్టే కదా ఇది. అంటే ఇప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా సొరంగం కూలగొట్టాలి, అందులో 8 మందిని ఇరికియాలని ఉంటుంది ఎవరికన్నా? అది యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి దాన్ని ఏం చేశారు? అది ప్రకృతి వైపరీత్యం అంతే. అది జరిగింది కాబట్టి జరిగింది. సరే, జరిగినాక కూడా ఇప్పుడు వాళ్ళని కాపాడుతందుకు ప్రయత్నం చేద్దామని చేస్తూ ఉన్నారు. 6 రోజులు అయింది. ఇంకా ఇప్పుడు ఆ వాటర్ రావడం వల్ల సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంది? నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివే కదా, భారీ నీటిపారుదల శాఖ మంత్రివి కదా, మరి నువ్వేమైనా ఉంటే సలహాలు ఇవ్వాలి అన్న. వచ్చినా మరి గిట్లా చేయాలని తట్టెడు మట్టి కూడా తీయలేదట. తట్టెడు మట్టి తీయందే కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు 6 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాయా? సరే, నువ్వు పోయినావు కదా నిన్న, మరి నువ్వు పోయి ఎన్ని తట్టలు తీసినావు? మరి ఏంది ఇది రాజకీయం చేసేందుకు? మనుషులాడ ఇరుకపోయి 8 మంది ఆగమాగం అవుతుంటే అది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా రక్షించాలనేది పోయి మమ్మల్ని లోపలికి రానిస్తలేరు, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్టించుకుంటలేదా? 6 రోజుల నుంచి కేంద్ర బలగాలు కూడా ఉన్నాయి కదా, తెలుసు కదా, మీ పేపర్లోనే వేసారు కదా న్యూస్ కూడా. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ అబద్ధ ప్రచారాలు? ఇవి మానుకో. నీ హరీష్ అన్న మీరంటే కొంచెం గౌరవం ఉన్నది. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకుర్రి.